ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నామండి. దేవుని మహాకృప చేత మరొకసారి మీ వద్దకు నేను రావడానికి ప్రభు నాకు సహాయం చేసినందుకు దేవునికి ఎంతో వందనస్తులుగా ఉన్నాను. మీరందరూ కూడా క్షేమముగా ఉన్నారని తలంచొచ్చు. మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాము. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం వైపు మీ దృష్టి సారించి మీరు ప్రార్థనాపూర్వకంగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు ఒక దేవా, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. దయగలిగిన తండ్రి, నీ మహాదయ కనికరాన్ని బట్టి మరొకసారి నాయన అయా మా తండ్రిని వర్తమానం అందించడానికి నాకు సహాయం చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేనేమై ఉన్నాను అదంతా నీ కృప వలన ఉన్నాను ప్రభువా. అయా టీవీని యంత్ర ద్వారము ద్వారా నాయన నీ వర్తమానం వింటున్నటువంటి సోదరి సహోదరులందరి కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారందరూ కూడా క్షేమాన్ని కలిగి ఉన్నారని నాయన సకల సమృద్ధి కలిగి ఉన్నారని నీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఈ సమయంలో నీ వర్తమానం అందించబోతున్నాను. నీ ఆత్మతో నన్ను అభిషేకించి నాయన లేని మాటలు కల్పించకుండా ఉన్న మాటలు తీసివేయకుండా ఉన్నది ఉన్నట్లు యథార్థంగా నీ మాటలే పలకడానికి నాకు సహాయం చేయండి. నీ వర్తమానం వింటూ ఉండగా నాయనా బిడ్డల్లో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారి వ్యాధులు రోగాలు పట్టిన దురాత్మ శక్తులు వారిని విడిచి పారిపోనట్లుగా సహాయం చేసి స్వస్థతపరిచి మీరే మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులందరికీ ప్రభు నామాన్ని బట్టి మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నానండి. మీరందరూ కూడా క్షేమముగా ఉన్నారని తలంచున్నాను. ఈ సమయంలో దేవుని వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఆదికాండము 45వ అధ్యాయము 28వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఆదికాండము 45వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు, ఇంతే చాలు, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావకు మునుపు వెళ్ళి అతను చూచెదనని చెప్పాను. 46వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగిన దాంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క లేఖన భాగంలో యాకోబు సజీవుడైనటువంటి దేవుణ్ణి గమనించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించినటువంటి విధానాన్ని ఈ అధ్యాయంలో మనం చూడబోతా ఉన్నాం. ఏమండి, దేవునికి మనము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ సృష్టి యొక్క ఉనికిలో మనం బ్రతికి ఉన్నాము అంటే ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. దేనికంటే దానికి కారణం ఆయనే. ఇక్కడ యాకోబు గారు మనకు ఒక ఆదర్శంగా ఉన్నారు. యోసేపు చనిపోయాడని చెప్పి తన అన్నలు తండ్రి గారికి చెప్పారు. నాటి దినము నుండి ఆయన ఎన్నో సంవత్సరాలు దుఃఖావస్థలో ఉన్నాడు. కొన్ని దినములైన తర్వాత కనానులో కరువు వచ్చిన తర్వాత ఐగుప్తు దేశంలో ఆహారం ఉన్నదని చెప్పి గ్రహించినటువంటి వారై తన అన్నలు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తు దేశంలో ఆ దేశం మీద 2వ రాజుగా యోసేపు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఏమండి, శ్రమల గుండా ఆయన అత్యధికమైనటువంటి ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళాడు. ఐగుప్తు రాజ్యం మీద 2వ రాజుగా ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, అటువంటి సమయంలో అన్నలు వెళ్ళి వారి దగ్గర ఆహారమును ధాన్యాన్ని కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మొదట వీరు గుర్తుపట్టలేదు. యోసేపు గుర్తుపట్టాడు. వీరు నా అన్నలు అని చెప్పి గ్రహించి వారికి కావలసినటువంటి వస్తువులన్నీ కూడా, వారికి కావలసిన ఆహార ధాన్యములు, వారికి కావలసినటువంటి తినుబండారాలు అన్నిటిని కూడా ఇచ్చి తండ్రి గారిని కుశలమడిగానని చెప్పమని తండ్రి గారికి ఇచ్చి ఆయనకి ఇచ్చి నేను బ్రతికి ఉన్నానని చెప్పండి అని చెప్పాడు. ఐగుప్తు రాజు కూడా ఈయన యోసేపు యొక్క తండ్రి గారు బ్రతికి ఉన్నాడని చెప్పి ఆయన్ని ఇక్కడికి తీసుకురామని చెప్పి బండ్లు కూడా పంపించాడు. ప్రభునందు ప్రియులారా, ఈ వార్త ఈ అన్నలు వెళ్ళి తండ్రి గారికి చెప్పారు, యాకోబు గారికి.
యాకోబు గారు ఆ వార్త విని దేవునికి స్తుతులు చెల్లించి నా కుమారుడు ఇంకా బ్రతికి ఉన్నాడు అని చెప్పి ఇంతే చాలిక నాకు ఈ ఆనందము చాలు అన్నట్లుగా ఆయన తృప్తి చెంది తన దుఃఖ నివారణ పొంది ఆయన అంటున్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతన్ని చూచెదను అని చెప్పేసి అన్నాడు. అంటే నేను చనిపోకముందు ఒకసారి ఆయన చూడాలి అనేటువంటి ఆలోచన ఆయనకు కలిగింది. ఏమండి, వెంటనే అప్పుడు యాకోబు గారు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై యాకోబు ఆ యొక్క కానాను దేశము నుండి పద్దనారాముకు వెళ్ళేటప్పుడు మధ్యలో బెయేర్షెబాలో ఆగాడు. అక్కడ నిద్ర వస్తూ ఉంటే అక్కడ పండుకున్నాడు. ఒక రాయి తలగడగా తీసుకొని అక్కడ పండుకున్నాడు. అప్పుడు దర్శనములో దేవుడు ఆకాశము నుండి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, ఇదిగో మీ తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, నీకు దేవుడినై ఉంటానని చెప్పాడు. నేను విస్తరింపజేస్తాను అన్నాడు. అందుకని ఆ యొక్క కలను మేల్కొని అతడు వెంటనే లేచి తలగడగా పెట్టుకున్నటువంటి రాయి అక్కడ నిలవబెట్టి నూనె పోసి అభిషేకించాడు. నేను వెళ్ళటానికి వెళ్ళేటప్పుడు తినడానికి ఆహారము, ధరించుకోవడానికి వస్త్రమును ధరింపజేసి నన్ను క్షేమముగా మళ్ళీ నా దేశానికి నడిపించిన యెడల ఇది దేవుని మందిరం అనబడుతుంది అని చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, అది బెయేర్షెబా. అందుకని ఆ స్థలములోనికి యాకోబు వెళ్ళి మళ్ళీ ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ దేవునికి బలులు అర్పించాడంట. ఏమండి, తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించాడంట. తన తండ్రి అయినటువంటి ఇస్సాకుకు దేవుడైనటువంటి దేవునికి బలులు అర్పించాడు. ఏమండి, ఎందుకంటే అది కృతజ్ఞత. నైవేద్య బలులు, సమాధాన బలి, అపరాధ పరిహారార్థ బలి, ఆ యొక్క దహన బలి అనేటువంటి 5 బలులు ఉంటాయి. ఈ 5 బలులు దేవునికి ఆయన అర్పించి ఉంటాడు. కారణం ఏమిటంటే, చనిపోయాడు అన్నటువంటి నా కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్పి కృతజ్ఞతగా దేవుని స్తుతించాడు, ఆరాధించాడు. ప్రభునందు ప్రియులారా, నిజమే. ఎందుకు అంటే, బ్రతికి ఉన్నాము అంటే దానికి కారణం దేవుడే. ఏమండి, ఆయన సజీవుడైనటువంటి దేవుడు. అందుచేత మనము బ్రతికి ఉన్నాము అంటే కూడా కారణం ఎవరంటే దేవుడే. ఈ సృష్టి యొక్క ఉనికిలో మనం బ్రతికి ఉన్నామంటే దానికి దేవుడే కారణం. అందుచేత దేవునికి మనం కూడా ఏం చేయాలంటే కృతజ్ఞతలు చెల్లించాలి, ఆరాధన చేయాలి, ప్రభుని ఘనపరచాలి, ప్రభుని మహిమపరచాలి, కానుకలిచ్చి దేవుని ఘనపరచాలి. ప్రభునందు ప్రియులారా, అలాగ చేసిన యెడల మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. నిజమే. ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను ఈ సంవత్సరంలో 2024 సంవత్సరంలో భూమి మీద నువ్వు ప్రాణిగా ఉండి సజీవుడిగా బ్రతికి ఉన్నావు అంటే గల కారణం ఎవరు అంటే దేవుడే. అందుకని బ్రతికించినటువంటి దేవునికి నీవు కృతజ్ఞతలు చెల్లించాలి, ఆరాధించాలి, దేవునికి నువ్వు ప్రార్థించాలి. బ్రతికి ఉన్నందుకు నీవు దేవునికి కానుకలు చెల్లించాలి. దేవుడు మన పట్ల ఆయన కృతజ్ఞత కోరుకుంటున్నాడు, ఆరాధన కోరుకుంటున్నాడు. ప్రభునందు సోదరి సహోదరుడా, ఇంకా నీవు ఆలస్యం చేస్తున్నావేమో. ఈ యొక్క 2024 సంవత్సరంలో నువ్వు బ్రతికి ఉన్నావంటే దేవుడే కారణమని చెప్పి తెలుసుకొని దేవునిని ఆరాధించు. నీ ఇంటిలో కుటుంబ సమేతముగా, సంఘ సమేతముగా ఆ దేవుణ్ణి ఆరాధించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. ఎందుకంటే అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, మీ సేవకులను పిలిపించి ఇంటిలో ఆరాధన చేయండి. మీ యొక్క దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. మీ పిల్లల విషయమై, నీ విషయమై, నీ భార్య విషయమై, లేక నీ కుటుంబీకుల విషయమై దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. ప్రభునందు ప్రియులారా, మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు.
అనేక మందికి మీరు దీవెనకరంగా ఉంటారు, అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. గమనించారా? ప్రభునందు ప్రియులారా, అశ్రద్ధ చేయవద్దని చెప్పి నీకు మనవి చేస్తా ఉన్నాను. నిర్లక్ష్యం చేయవద్దు. దేవునికి నువ్వు కృతజ్ఞతలు చెల్లించాలి. నీవు ఇంకా ప్రాణిగా ఈ లోకంలో ఉన్నావంటే, నీ శరీరంతో ఇంకా ఉన్నావంటే, బ్రతికి ఉన్నావంటే అది దేవుడే కారణం. ఏమండి? ఆయన గనక జీవాన్ని గనక నీకు ఇవ్వకపోతే నువ్వు ఇంతవరకు బ్రతికి ఉండేటువంటి వాడు కాదు. ఏమండి? దేవుని యొక్క వాక్యములో 119వ కీర్తన 175 వచనములు అంటాడు, భక్తుడు అంటున్నాడు, నీవు నన్ను బ్రతికింపుమో నేను నిన్ను స్తుతించెదను అని అంటున్నాడు. నీవు నన్ను బ్రతికించుము, నేను నిన్ను స్తుతిస్తాను అంటున్నాడు. అంటే బ్రతికి ఉన్నప్పుడు దేవుని స్తుతించాలి. మృతులు దేవుని స్తుతించలేరు. చనిపోతే మనం దేవుని స్తుతించలేం. బ్రతికి ఉంటే దేవుని స్తుతిస్తాం. బ్రతికి ఉన్నావు కనుక దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. ఏమండి? అది నీ జీవితానికి, నీ ప్రాణానికి, నీ దేహానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఏమండి? శాంతి సమాధానంలో కలిగి ఉంటావు. ఏమండి? మరణం అనేటువంటిది నీకు దూరంగా ఉంటుంది. ఏమండి? నీకు నువ్వు ఆరోగ్యకరంగా ఉంటావు. ప్రభునందు ప్రియులారా, అందుచేత భక్తుడు కనుక అంటూ ఉన్నాడు, నీవు నన్ను బ్రతికించుమో. చూసారా? అంటే ఇతడు మరణావస్థలో ఉన్నాడని అర్థం, మరణానికి చేరువలో ఉన్నాడని అర్థం. ఏమండి? బాధలు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్యత, ఏమండి, ఇవన్నీ కూడా కలిగి ఉన్నాడని అర్థం. నిజమే సోదరి సహోదరుడా, గత కాలంలో నీవు కూడా అలాంటి బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అనేకమైన సమస్యల్లో ఉన్నప్పుడు, కుదరనటువంటి రోగము నీకు కలిగి బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు వాటన్నిటిలో నుండి నిన్ను విడిపించి నిన్ను బ్రతికించాడు. ఏమండి? కృతజ్ఞత చెల్లించావా? దేవునికి కానుకలు చెల్లించావా? ఏమండి? దేవునికి నీవు ఆయన్ని ఆరాధించావా? ఆలోచించండి. ప్రభునందు ప్రియులారా, ఇంకా నీ భవిష్యత్తు ఇంకా చాలా ఉన్నది. ఇంకా నీవు అనేకమైన సంవత్సరాలు బ్రతకవలసి ఉన్నది. అందుచేత నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను, బ్రతికించినటువంటి ఆ జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తును కృతజ్ఞతలు చెల్లించి ఆయన ఆరాధించినట్లయితే ఇంకా నీవు అనేక సంవత్సరములు నువ్వు బ్రతికి దేవుని స్తుతించగలవు. ఏమండి? చాలామంది కూడా కష్టాలన్నీ, బాధలన్నీ కూడా పోయినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, బ్రతకం భగవంతుడా అని చెప్పేసి అంటారు. వీటన్నిటిని బాధల్లో నుండి, కష్టాల్లో నుండి దేవుడు నన్ను బ్రతికించాడు, బ్రతికాను అని చెప్పేసి అంటూ ఉంటారు. నిజమే ప్రభునందు ప్రియులారా, కష్టాల్లో నుండి, బాధల్లో నుండి, ఇబ్బందుల నుండి, ఆర్థిక పరిస్థితుల నుండి, అనారోగ్యత నుండి, ఏమండి, రోగము నుండి, వీటన్నిటిలో నుండి ప్రభు నిన్ను విడిపించి బ్రతికించాడు. ఏమండి? మరణము కాకుండా నిన్ను బ్రతికించాడు ఆయన. గత సంవత్సరంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆపదలు నీకు కలిగినాయి. అటువంటి ఆపదల్లో దేవుడు నిన్ను కనికరించి ఆపదల్లో నుండి నిన్ను విడిపించాడు. దేవునికి కృతజ్ఞతలు చెల్లించావా? ఏమండి? దేవుణ్ణి ఆరాధించావా? దేవుని సన్నిధిలో కూడుకొని, దేవుని యొక్క సన్నిధిలో కూడుకొని ప్రభుని ఆరాధించావా? నీ ఇంటిలో అయ్యా ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాపాడి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టావు నాయన అని చెప్పి దేవునికి నీ కుటుంబ సమేతముగా కృతజ్ఞతలు చెల్లించావా? ఆ యొక్క యాకోబు గారు తన కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పి సంగతి తెలుసుకొని ఆయన విషయమై బెర్షాబాకు వెళ్ళాడు. అంటే దేవుని మందిరం. అలాగే ప్రభునందు ప్రియులారా, అక్కడికి వెళ్ళి బలులు అర్పించాడు కృతజ్ఞతగా. ఏమండి? బలి అంటే కానుక గ్రీకు భాషలో. ఏమండి? ఆయన ఆ దినాల్లో మేకలను అర్పించి ఉంటాడు. ఏమండి? గొర్రెపోతులను అర్పించి ఉంటాడు. అర్పించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. అయ్యా, నా కుమారుని కష్టములో నుండి బ్రతికించావు, ఆపద నుండి రక్షించావు, మా కుమారుడు లేడు అనుకున్నటువంటి వాడిని బ్రతికించావు ప్రభువా, ఈరోజు ఆయన ఉన్నాడనేటువంటి మంచి వర్తమానం నాకు తెలియచెప్పావు ప్రభువా అని చెప్పి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఆయన ఆరాధించాడు. ప్రియ సోదరి సహోదరుడా, నువ్వు బ్రతికి ఉన్నందుకు, ఏమండి, గత కాలంలో ఎంతో భయంకరమైన వ్యాధితోనూ బాధపడి ఉంటావు. ఆ బాధలో ఉన్నటువంటి నిన్ను, ఆ వ్యాధి నుండి ప్రభు నిన్ను విడిపించి నిన్ను బ్రతికించాడు. ఏమండి? దేవుని సన్నిధికి వెళ్ళావా? దేవుని ఆరాధించావా? దేవునికి కృతజ్ఞతలు చెల్లించావా? దేవునికి కానుకలు అర్పించావా? అర్పించండి. ఏమండి?
నువ్వు ప్రతిగా దేవుడు నీకు మేలు చేస్తాడు, ప్రతిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఏమండి, నీవు నీ కుటుంబానికి ఒక దీవెనకరంగా ఉండాలి అంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. దేవునికి వాక్యములు అంటున్నాడు, ఏమండి 150వ కీర్తన 6వ వచనములు అంటున్నాడు, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక అంటాడు. సకల ప్రాణులు, ఏమండి భూమి మీద ఎన్ని ప్రాణులైతే ఉన్నాయో ప్రాణముతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవునికి యెహోవాను స్తుతించాలంట. లేకపోతే ఏమండి అది అపాయం. స్తుతించండి అన్నాడు అంటే అది స్తుతించకపోయినట్లయితే అపాయం. నీకు ఎటువంటి అపాయము కలగకుండా నేను తప్పించగలిగింది ఏమిటి అంటే దేవునికి కృతజ్ఞత కలిగి జీవించడం, దేవునిని ఆరాధించడం. ప్రభునందు ప్రియులారా, అలాగున ప్రభుని ఆరాధించి దేవునికి నీవు కృతజ్ఞతలు చెల్లించినట్లయితే ఏమండి భూమి మీద నువ్వు ఇంకా ప్రాణిగా మిగిలిపోతావు. లేకపోతే ఏమండి భూమి మీద నుండి మనం తీసివేయబడతాం. ఎందుకంటే ఆయనకు ప్రయోజనకరమైనటువంటిది ఏదైనా కూడా ప్రయోజనకరంగా లేనటువంటి దానిని దేవుడు భూమి మీద ఉంచడు. నిన్ను సృజించడంలో ఆయనకు ఒక ఉద్దేశం ఉన్నది. ఏంటి అంటే ఆయన స్తుతించి ఆరాధించాలి. ఆయన ఆరాధనీయుడు, ఆరాధన కోరుకుంటున్నాడు. ఏమండి ఆయన ఆరాధన కోరుకుంటున్నాడు. దేవదూతలు పరలోకంలో దేవుని ఆరాధన చేస్తారు. భూమి మీద ఉన్నటువంటి మనం, భూమి మీద ఉన్నటువంటి దేవతలం కనుక దేవుణ్ణి ఆరాధించాలి. ఈ ఆరాధన మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది, దేవునికి మహిమ కలుగుతుంది. అందుకని సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక అని అంటున్నాడు. ప్రాణంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతించాలంట. ఈరోజు నువ్వు ప్రాణంతో ఉన్నావు, ఏమండి ప్రాణంతో ఉన్నావు, దేవుని స్తుతించాలి. ఏమండి నీ జీవము ఏపాటిది, ఎంతలో కనబడి అంతలో మాయమైపోవు, ఉట్టి ఆవిరి వంటి వారు మనం. ప్రభునందు ప్రియులారా, ఏ క్షణమున ఏం జరుగుతుందో తెలియదు కనుక దేవుడు గనక మనలను ఆశీర్వదించి ఈ లోకంలో మనలను ఉండమని చెప్పినట్లయితే మనం బ్రతకగలము, ఈ లోకంలో ఉండగలం. లేకపోయినట్లయితే భూమి మీద మనం ఉండలేం. మన జీవానికి కారణం ఆయనే, మన జీవానికి ఆయనే జీవాధారమైనటువంటి వాడు. ప్రభునందు ప్రియులారా, ఆయన లేకపోతే మనం లేం. ఆయన ఉన్నాడు కనుక మనం ఉన్నాం. ఆయన నమ్ముకున్నావు కనుక నువ్వు ఉన్నావు. ఆయన యందు విశ్వాసం ఉంచావు కనుక నువ్వు ఉన్నావు. లేకపోతే మనం ఈ లోకంలో లేనట్లే. అంచేత ఆయన ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోకూడదు. అందుకే కీర్తనాకారుడు అంటాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము. పక్షిరాజు యవను మలిని యవనం క్రొత్తదొగుచున్నట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరుచున్నాడు అంటాడు. నిజమే, దేవుడు చేసే పని ఏమిటంటే దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు ఏమంటే దేవుడు అంట మన ఆయుష్ను నూతనపరుస్తాడంట, మన ఆరోగ్యాన్ని నూతనపరుస్తాడంట, మన అభివృద్ధిని నూతనపరుస్తాడంట. ఎందుకు దేవుని స్తుతించాలి, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి అంటే ఏమండి మనం నూతనాభివృద్ధి చెందినట్లుగా, ఏమండి ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయనతో మనం ఎప్పుడు కూడా సంబంధం తెంచుకోకూడదు. ప్రభునందు ప్రియులారా, ఆయనతో మనం కలిసి ఉండి ఆయనకు ఆరాధన చేస్తూ ఆయన మనుషులుగా మనం ఉన్నట్లయితే ఆయన మనలను దీవించేవాడుగా ఉంటాడు. ఏమండి మనకిష్టం కానటువంటిది, మనకు అవసరం లేనటువంటిది మనం ఎలాగైనా పారేస్తామో ఏమండి దేవుడు కూడా ఆయనకు మహిమకరంగా దానిని తీసేస్తాడు. ఏమండి ఒక ఉపమానం చెప్పాడు యేసు ప్రభువు వారు భూలోకంలో ఉన్నప్పుడు. ఏమిటంటే అంజూరపు చెట్టు ఒకటి ద్రాక్ష తోటలో నాటాడంట. అది నాటితే 3 సంవత్సరాల నుంచి అది కాపు కాయలేదంట. అందువలన ఇక ఎందుకు దీన్ని తీసివేయి అని చెప్పేసి తోటమాలతో చెప్పాడంట. అప్పుడు ఆ తోటమాల ఏమన్నాడంటే, అయ్యా ఇదిగో ఈ 1 సంవత్సరం ఉండనివ్వండి, అది ఫలించిందా సరే, లేకపోతే దాన్ని నరికివేద్దాం, తీసేద్దాం అని చెప్పేసి అన్నాడంట. ఒప్పుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, నిజమే, ఆ అంజూరపు చెట్టును ఎందుకు నరికివేద్దామని చెప్పేసి అన్నాడంటే, ఆ వృక్షాన్ని ఎందుకు నరికేద్దామన్నాడంటే దానికి ఫలాలు లేవు, అది ఫలించలేదు. ఏమండి అది యజమాని సంతోషపరచలేదు, యజమానికి ఫలాన్ని ఇవ్వలేదు, అభివృద్ధిని ఆ యజమాని సంతోషపరచలేదు. అందుకని ఆయనకు పనికిరానేటువంటి దాన్ని తీసేయి, నరికే అని చెప్పేసి అంటున్నాడు. ఈరోజు కూడా ఏమండి ఈరోజు కూడా నువ్వు దేవునికి పనికి రాకపోతే,
దేవుణ్ణి మహిమపరచకపోతే, ఆయన కట్టడలు వీధులకు నువ్వు లోబడకపోతే, ఆయన చిత్తాన్ని నువ్వు జరిగించకపోతే, ఆయనకి ఇష్టంగా లేకపోయినట్లయితే, ఏమంటే మారు మనసు కనుక నువ్వు పొందకపోయినట్లయితే, ఈ రాత్రి కనుక దేవుడిని నిన్ను తీసివేస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రభునందు ప్రియులారా, ఇంకా మారు మనసు లేకుండా నువ్వు చనిపోయినట్లయితే వెంటనే నువ్వు నరకాగ్నిలోనికి వెళ్ళిపోతావు, పాతాళములోనికి వెళ్ళిపోతావు. చాలా జాగ్రత్త సోదరి సహోదరుడా. నీ ప్రాణం చాలా విలువైనది, నీ దేహం విలువైనది, నీ ఆత్మ ఎంతో విలువైనటువంటిది. ఆ విలువైనటువంటి దానిని పోగొట్టుకోవద్దని చెప్పి నీకు మనవి చేస్తూ ఉన్నాను. నువ్వు ప్రాణిగా ఉన్నావంటే అది నీ బలం కాదు, నీ జ్ఞానం కాదు, నీ పలుకుబడి కాదు, నీ వాడేటువంటి ఔషధాలు కాదు, నీకు చూసినటువంటి డాక్టర్ గారికి కూడా కాదు. ఎవరు కారణం అంటే యేసు ప్రభువే దానికి కారణం. ఎందుకంటే ఆయనే జీవాధిపతి. ఆయన జీవాన్ని ఇవ్వబట్టి నువ్వు బ్రతికి ఉన్నావు. బ్రతికి నువ్వేం చేస్తున్నావు? ఒకసారి నువ్వు ప్రశ్న వేసుకో. బ్రతికి నువ్వేం చేస్తున్నావు? ఏమండి, బ్రతికావు, ఏం చేస్తావు? దేవునికి ఇష్టంగా నడుచుకున్నావా? దేవుని కట్టడలు అనుసరిస్తున్నావా? దేవుని విధులకు లోబడ్డావా? దేవుని ఆజ్ఞను అనుసరిస్తున్నావా? దేవుని చిత్తాన్ని గైకొన్నావా? దైవ చిత్తానుసారంగా జీవిస్తున్నావా? ఏమండి, నీ క్రియల వలన, నీ ప్రవర్తన వలన, నీ జీవిత విధానం వలన దేవుడు సంతోషపడుతున్నాడా? నా కుమారుడు నన్ను సంతోషపరుస్తున్నాడు అని చెప్పి ఆయన ఆనందిస్తున్నాడా? చాలా జాగ్రత్త సోదరి సహోదరుడా. నీవు అజాగ్రత్తగా ఉండవద్దని, నిర్లక్ష్యం చేయవద్దని చెప్పి నీకు మనవి చేస్తున్నాను. వెంటనే ప్రభు వైపు తిరిగి, ఏమండి, ఆయన్ని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి నీవు కూడా, ఏమండి, విశ్వాసం అనేటువంటి నీవు కూడా, ఇంకా ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి నీవు ఇప్పటికైనా మేల్కొని, ఏమండి, ప్రభు వైపు తిరిగి ఆయన కొరకు ఫలించడం నేర్చుకో. ఆయన కొరకు ఫలించడం నేర్చుకో, ప్రార్థించడం నేర్చుకో, కృతజ్ఞతలు చెల్లించడం నేర్చుకో, ఆయన్ని ఆరాధించడం నేర్చుకో, ఆయన సన్నిధిలోనికి వెళ్ళటం నేర్చుకో, ఆత్మ ఫలము ఫలించడం నేర్చుకో. ఏమండి, కృపా వరములు కలిగి సంఘంలో ఒక మంచి పరిచారకురాలుగా ఉండడానికి నేర్చుకో. బ్రతుకుతావు, ఇంక అనేక సంవత్సరాలు బ్రతుకుతావు. ఏమండి, యాకోబు చెప్పాడు, ఏమంటాడంటే, ఇదిగో ఒకానొక పట్టణానికి వెళ్ళి లాభం సంపాదించుకొని, వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాము అని రండి అని చెప్పుకుని వారలారా, మీ జీవం ఏపాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు, ఉట్టి ఆవిరి వంటిది కాదా అని చెప్పి గుర్తింపు చేస్తున్నాడు. నిజమే ప్రభునందు ప్రియులారా, వ్యాపారం చేస్తాను, ఇంకా లాభం సంపాదిస్తాను, ఇంకొక దేశానికి వెళతాను అనుకుంటున్నావు నువ్వు, కానీ వెళ్ళే వరకు కూడా నువ్వు ఉంటావా లేదా ఆలోచించావా? ఆవిరి వంటిది నీ జీవితం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియ సోదరి సహోదరుడా, నీ ప్రణాళికలు ఏమైపోతాయి, నీ ఆలోచనలు ఏమైపోతాయి? కనుక వెంటనే ప్రభు వైపు తిరిగి నీ స్థితిని గమనించి, అయ్యా, ఈ లోకంలో నన్ను సజీవునిగా ఉంచావు, నేను వ్యాపారం చేసుకునేటట్లుగా చేశావు, నిన్ను స్తుతించేటట్లుగా చేశావు, నిన్ను ఆరాధించడానికి సహాయం చేశావు, నీ మందిరానికి వెళ్ళటానికి నన్ను సజీవునిగా ఉంచావు అని చెప్పి దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. ఏమండి, దేవుని యొక్క వాక్యములు అంటాడు, దేవుణ్ణి ఎవరు స్తుతించగలరు అంటే యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు అంటాడు. ఏమండి, నిజమే, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు అంటాడు. సజీవులే స్తుతిస్తారు. ఏమండి, బ్రతికున్న వాళ్ళు స్తుతిస్తారు, చచ్చిపోయిన వాళ్ళు ఏం స్తుతిస్తారు? చచ్చిపోయిన వాళ్ళు కృతజ్ఞతలు చెల్లించరు. ఏమండి, అందుకని బ్రతికి ఉన్నావు గనుక, ప్రాణంతో ఉన్నావు గనుక, దేవుడు తన జీవాన్ని గనుక నీలో నుంచి తీసుకున్నట్లయితే వెంటనే పువ్వు గనుక రాలిపోయినట్టు రాలిపోతావు. అందుకని దేవుడు ఇంకా నీకు సజీవునిగా ఉంచాడు. ఆయన శ్వాసని నీలో ఉన్నది కనుక ఇంకా నువ్వు బ్రతికి ఉన్నావు. కనుక ఆయన శ్వాస మళ్ళీ తీసుకొనక మునిపే నువ్వు బ్రతికి దేవుణ్ణి స్తుతించినట్లయితే, దేవుడు నిన్ను ఎన్ని సంవత్సరాలు భూమి మీద ఉంచాలని అనుకున్నాడో అన్ని సంవత్సరాలు కూడా నువ్వు క్షేమంగా ఉంటావు, భూమి మీద ఆరోగ్యంగా ఉంటావు. ప్రభునందు ప్రియులారా, దేవుడు అన్ని విషయాల్లో కూడా నీకు సహాయపడుతూ ఉంటాడు, నిన్ను కాపాడుతూ ఉంటాడు, ఆయన నిన్ను ఆదుకుంటూ ఉంటాడు, ఆయన నీకు భద్రత కలగజేస్తూ ఉంటాడు. అంచేత ఆయన స్తుతించడానికి నువ్వెప్పుడు కూడా సిద్ధపరచుకోవాలని చెప్పి నీకు మనవి చేస్తున్నాను. దేవుడు ఎప్పుడు కూడా అండి సజీవుల ద్వారా దేవుడు స్తుతులు అందుకుంటాడంట. సజీవుడిగా ఉన్నటువంటి నీ ద్వారా దేవుడు స్తుతించబడుతున్నాడా, ఆరాధించబడుతున్నాడా, ఏమంటే గణపరచబడుతున్నాడా? ప్రభునందు ప్రియులారా, పాడుతున్నటువంటి నీవు కూడా పాటలు మానేసి నువ్వు ఉంటావు. ఏమండి,
ఆరాధన చేసేటువంటి నీవు ఆరాధన చేయకుండా ఆగిపోతున్నావు. దేవుని మందిరానికి వెళ్ళి ఆయన ఘనపరచవలసినటువంటి నీవు ఆరాధన చేయకుండా ఘనపరచకుండా ఆగిపోతున్నావు. నీ యొక్క ఇంటిలో ఎప్పుడు ఆరాధన జరిపించేటువంటి వాడు ఏమండి ఆరాధన పెట్టుకోకుండా ఆగిపోతూ ఉన్నావు. చాలా జాగ్రత్త. ప్రభునందు ప్రియులారా, నీకు ధనం ఉన్నదని, నీకు బలం ఉన్నదని, నీకు ఉన్న వెండి బంగారాలు ఉన్నాయని నువ్వేమి కూడా గర్వించవద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రే లేక ఈ సమయంలోనే దేవుడు గనక నేను పిలిచినట్లయితే నువ్వు పిలిచి సంపాదించినటువంటివి ఏమైపోతాయి? ఎవరు అనుభవిస్తారు? అందుచేత ప్రభునందు ప్రియులారా, నువ్వు బ్రతికి ఉన్నావంటే గల కారణం ఎవరు అంటే దేవుడే దానికి కారణం. అందుకని దేవుని స్తుతించండి, ప్రభుని ఆరాధించండి. అయ్యా, నూతన సంవత్సరంలో నన్ను ప్రవేశపెట్టావు, ఈ సంవత్సరంలో నేను బ్రతికి ఉన్నానంటే అది నీవే కారణం ప్రభువా అని చెప్పి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి, దేవుని ఆరాధించండి. మీ ఇంటిలో కృతజ్ఞత కూడికలు పెట్టుకోండి. చాలామందిని చూస్తూ ఉంటాం. ప్రతి సంఘాల్లో కూడా కొత్త సంవత్సరం వచ్చిందంటే వారి ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటారు, కృతజ్ఞతలు చెల్లిస్తారు. చాలా మంచిదండి. అది మీ కుటుంబాలకు ఆ సంవత్సరం అంతా కూడా అది ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సోదరి, ప్రియ చెల్లి, తల్లి, అక్కయ్య, మీ అందరికీ కూడా నేను తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే మీ క్షేమం కలుగునట్లుగా మీ ఇంటిలో ఈ సంవత్సరానికి సరిపడినంతగా ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మిమ్మల్ని దీవించినట్లుగా, మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా మీ కుటుంబంలో దైవ సేవకుని పిలిచి సంఘారాధన, కుటుంబారాధన జరిగించండి. అప్పుడు మీకు, మీ బిడ్డలు కూడా, మీ కుటుంబం కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు. మీ సంపద ఆశీర్వదించబడుతుంది, మీ దేహాలు ఆరోగ్యకరంగా ఉంటాయి, మీరు ఆత్మీయంగా బలపడతారని చెప్పి నీకు మనవి చేస్తున్నాను. ఆ యొక్క యాకోబు గారు తన కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పి ఆయనకు దేవునికి బలులు అర్పించాడు, కృతజ్ఞతలు చెల్లించాడు. అలాగే సోదరి సహోదరుడా, నీ భార్య నిమిత్తం, నీ బిడ్డల నిమిత్తం, నీ నిమిత్తం, నీ కుటుంబం నిమిత్తం, నీ ఉద్యోగం, నీ వ్యాపారం నిమిత్తం దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ప్రభుని ఆరాధించి ఈ సంవత్సరం అంతా మీకు దీవెనకరంగా చేసుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, సకల ఆశీర్వాదములు కారణభూతుడైన దేవా, యేసయ్యా నీకు వందనాలు నాయన. చెప్పబడిన వర్తమానం కొరకు నీకు వందనాలు నాయన. యాకోబు గారు ప్రభువా, అయా తన కుమారుడు యేసేపు బ్రతికి ఉన్నాడని నాయనా నీకు కృతజ్ఞతలు చెల్లించాడు, కానుకలు చెల్లించాడు, బలులు అర్పించాడయ్యా. ఇలాంటి నియమం విశ్వాసులందరూ కూడా కలిగి నాయనా కుటుంబ సమేతముగా నీకు కృతజ్ఞతలు చెల్లించి నిన్ను ఆరాధించి వారి కుటుంబాలు దీవెనకరంగా చేసుకున్నట్లుగా ఆశీర్వదించండి. ఎంతమంది వర్తమానం విన్నారో వారందరి హృదయాల్లో ఈ వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయి నాయన. అయ్యా, నిన్ను మర్చిపోకోకుండా వారి జీవితాలు, కుటుంబాలు ఆశీర్వాదకరంగా చేసుకున్నట్లుగా వారి గృహ కూడికలు పెట్టుకొని నిన్ను ఆరాధించి కృతజ్ఞతలు చెల్లించి వారు దీవెనకరంగా ఉండినట్లుగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఎంతమంది అనారోగ్యంతో, వ్యాధులతో బాధపడుతున్నారో వారందరినీ కూడా స్వస్థతపరిచి ఆరోగ్యవంతులుగా చేయి నాయన. ఎంతమంది వివాహాలు లేక అయా మా తండ్రి జరక్క బాధపడుతున్నారో అటు వారందరికీ కూడా వివాహాలు జరిగించండి నాయన. విశ్వాసులను నాయన మా తండ్రి వివాహం చేసుకోవాలని వాక్యానికి, నియమానికి వారు బద్ధులై అలాగున క్రైస్తవ చట్ట ప్రకారముగా నాయన వివాహం చేసుకునేటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది హాస్పిటల్ రోగులు ఉన్నారు వారందరిని ముట్టి స్వస్థతపరిచే ఆరోగ్యవంతులుగా చేయి నాయన. ఎవరిని యొద్ద ఏది కావాలని కోరుతున్నారో అవన్నీ కూడా వారికి దయచేయండి దేవా. చదువుకుంటున్న బిడ్డలకు పరీక్షల్లో అత్యధికమైన మార్కులతో పాస్ అయ్యేటట్లుగా నీ కృప దయచేయండి అయ్యా. నిరుద్యోగులైన బిడ్డలకు ఉద్యోగ వసతిని కల్పించి వారికి సకల సమృద్ధి దయచేసి సహాయం చేయమని ప్రభువైన యేసు క్రీస్తు నామమున వేడుకొనిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరి సహోదరులందరికీ ప్రభునామాన్ని బట్టి మీ అందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నానండి. మీరందరూ కూడా దేవుని వాక్యం శ్రద్ధగా వింటున్నారని మరి నేను తెలుసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీరు దేవుని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఈ సంవత్సరం అంతా మీకు దీవెనకరంగా ఉండినట్లుగా మరి దేవుని యొక్క మరి వర్తమానం విన్నటువంటి మీరు మీ సేవకులను పిలిపించి మీ గృహాల్లో గృహ కూడికలు పెట్టి మీరు ఆశీర్వాదకరంగా ఉండండి. ప్రభునందు ప్రియులారా, అలాగన మరి మా కుటుంబం అంతా కూడా, మా సంఘం అంతా కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ అవసరాలు ఏదైనా ఉంటే చెప్పండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీరు ఫోన్ చేసినట్లయితే ఫోన్లో మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఏమండి? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సమాధానం, సన్నిధి, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాక పర్యంతం మనందరికీ తోడై ఉండి కాపాడి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.